భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో భారత్ జట్టు అదరగొట్టింది. మొదటి టెస్టు మ్యాచ్ మినహాయించి మిగతా 4 టెస్టు మ్యాచ్లలో విజయ భేరి మోగించి ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసింది. దీంతో ఈ సిరీస్లో భారత్ జట్టు 4-1 తేడాతో గెలిచి సొంత గడ్డపై సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. 5వ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు కనీస పోరాట పటిమ కనబరచకపోవడంతో 3వ రోజు టీ సెషన్ సమయానికి టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో విజయ భేరి మోగించింది. ఇంగ్లాండ్పై ఇన్నింగ్స్ తేడాతో ఇండియా గెలవడం ఇది 3వసారి. ఈ సిరీస్లో జైస్వాల్ 712 పరుగులతో అత్యంత భారీ స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లాండ్ జట్టు ఎర్రిమొహం వేసుకుని పెవిలియన్కు పరుగులు తీశారు. బస్బాల్ సిద్ధాంతంతో భారత గడ్డపై రాద్ధాంతం చేయడం కుదరదని మొత్తుకుంటున్న స్టోక్స్ సేన మమ్మల్ని ఎవడ్రా ఆపేది అని ఓవర్ యాక్షన్ చేశారు. కానీ రోహిత్ సేన గట్టి స్ట్రోక్ ఇవ్వడంతో బొక్కబోర్లా పడ్డారు. టీమిండియా సాధించిన ఈ సూపర్ విజయంలో అశ్విన్ 5 వికెట్లు పడగొట్టి తన 100వ టెస్ట్ను ఒక అపురూప జ్ఞాపకంగా మార్చుకున్నాడు. ఇదే క్రమంలో కొన్ని అరుదైన సంఘటనలకు ఈ సిరీస్ వేదికగా నిలిచింది. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారి 100 సిక్సర్లు నమోదైన టెస్టు సిరీస్గా ఈ సిరీస్ నిలిచింది. గతంలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు. అంతేకాకుండా టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక టెస్టు సిరీస్లో మొదటి టెస్టు ఓడిపోయి ఆ తర్వాత వరుసగా 4 టెస్టులు గెలిచిన 3వ దేశంగా ఇండియా నిలిచింది. గత 110 సంవత్సరాల టెస్టు చరిత్రలో ఏ జట్టు కూడా మొదటి టెస్టు ఓడిపోయి ఆ తర్వాత ఇలా వరుసగా 4 విజయాలు సాధించింది లేదు. ఈ గెలుపుతో WTC పాయింట్స్ టేబుల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్కు ముందు ఈ మ్యాచ్లో గెలుపు తర్వాత టీమిండియా WTC పట్టికలో మొదటి స్థానంలోనే ఉన్నప్పటికీ విజయాల శాతంలో మార్పు కనపడింది. ఈ మ్యాచ్కు ముందు 62% విజయాలతో ఉన్న ఇండియా ఈ విజయం తర్వాత 68.51 విజయాల శాతానికి ఎగబాకింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీమిండియా WTC ఫైనల్స్ కు చేరడం దాదాపు ఖాయమైంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఈ 2 జట్లలో ఏ జట్టు WTC ఫైనల్స్ కు చేరుకుంటుందో వేచి చూడాలి. రోహిత్, ద్రావిడ్ యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్న తీరు మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. WTC ఫైనల్స్ లో టీమిండియాతో తలపడ్డానికి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లలో ఏ జట్టు ఫైనల్ కు చేరితే బాగుంటుందో కామెంట్ చేయండి. ఇక ఈ టెస్ట్ హైలైట్స్ విషయానికొస్తే ధర్మశాల వేదికగా జరిగిన 5వ టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు మొట్టమొదటి రోజునే అదరగొట్టింది. ఇంగ్లాండ్ జట్టును కేవలం 218 పరుగులకే ఆలౌట్ చేసి మానసికంగా దెబ్బకొట్టింది. భారత స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టగా అశ్విన్ 4 వికెట్లు, జడేజా 1 వికెట్ తీసి తమ సత్తా ఏంటో నిరూపించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్ ఇద్దరు సెంచరీలతో కదం తొక్కి సూపర్ స్టార్ట్ ఇచ్చారు. వీరికి తోడుగా దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ ఇద్దరి హాఫ్ సెంచరీలు కూడా కలిసొచ్చాయి. 3వ రోజు మొదటి సెషన్లో భారత ఓవర్ నైట్ బ్యాట్స్మెన్ కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు వికెట్లు కోల్పోవడంతో 477 పరుగులకు భారత్ జట్టు ఆలౌట్ అయింది. 259 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఆ తర్వాత 2వ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టును మొదటి నుంచి కూడా భారత స్పిన్ బౌలర్లు ఊపిరి ఆడనివ్వలేదు. రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జడేజా దెబ్బకు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయారు. ఇంగ్లాండ్ జట్టు మొత్తంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ జానీ బేర్స్టో 39 పరుగులు, జో రూట్ 66 పరుగులు చేసి కొద్దిగా మొండి పట్టుదల కనబరిచి ఆ మాత్రం పరుగులైనా చేయకపోతే ఇంగ్లాండ్ మరింత దారుణంగా ఓడిపోయేది. భారత స్పిన్నర్లు ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ కు ఏ కోశాన అవకాశం ఇవ్వకుండా వారిని చాపల చుట్టేశారు. ఫలితంగా భారత్ జట్టు 5 టెస్టు మ్యాచ్ విజయంతో సిరీస్ను 4-1 తేడాతో గెలిచి ఇంగ్లాండ్ జట్టును వట్టి చేతులతో ఘోర అవమానంతో సాగనంపింది. భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు, జడేజా 1 వికెట్ దక్కించుకున్నారు. మొత్తానికి టీమిండియా విజయంతో సిరీస్ను ముగించింది. ఇంకో 2 వారాల్లో IPL సందడి మొదలు కానుంది. మరి అప్పుడు ఎంతమంది కొత్త స్టార్లు పుట్టుకొస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.